యెహోవా వాక్కు మళ్ళీ చదవమ్మా. అబిద్దయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. దేవుడు మన స్తోత్రం కలుగును గాక. దేవత దేవుడు ఆ నినివే పట్టణ ప్రజలు నశించిపోవడం ఇష్టం లేక యోనా ప్రవక్త గారిని లేవనెత్తి ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆ ప్రాంతానికి పంపించారు. దైవశాఖలు ఆ ప్రాంతానికి పంపించి సువార్త ప్రకటించారు. 3 దినాలు ఉపవాసం ఉండి గోనెపట్టు ధరించుకొని బూడిద చల్లుకొని రాజు నుంచి చిన్నపిల్లల వరకు పెద్దవారి వరకు అక్కడ ఉండే పశువులతో సైతం ఉపవాసం ఉండగా దేవుడు వారి పాపాలను క్షమించాడండి. ఆ నశించిన దాన్ని రక్షించడానికి దేవుడు వచ్చాడు. ఎవరు కూడా నశించిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ కూడాను రక్షింపబడాలని చెప్పి ఆయన ఆశపడుతున్నారు. ఈ ఉపవాస కూడికల ద్వారా ఎవరైనా చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు నశించిపోతున్న వారు ఉంటే రక్షింపబడాలని మనందరినీ ఈ ఉపవాస కోడికలకి సేవకుల్ని ప్రేరేపించారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవాతి దేవుడు ఏది కూడాను ఊరికి ఏది ఏర్పాటు చేయరండి. ఇది ఆయన చిత్తానుసారంగానే ప్రతిదీ జరుగుతుంది. సేవకుల్ని పురుగొల్పిన, సేవకులకి దర్శనం ద్వారా పురుగొల్పిన, ఏదైనా ఏర్పాటు చేసినా అది సేవకులు సొంతగా నిర్ణయించిన కార్యం కాదు. దేవాతి దేవుడు ప్రేరేపించి ఏ విధంగా యోనాని లేపి ఆ నినివే పట్టణానికి వెళ్ళి నశించిపోతున్నారు, వారు బాగుపడాలి, రక్షింపబడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమనాలని చెప్పింది. దేవాతి దేవుడు వారెవరూ నశించుకోవడం ఇష్టం లేక సేవకులను ఏర్పరచుకుని నడిపించారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం చేయవలసింది ఏంటంటే అనేకమైన అన్ని జనాంగం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మనం చేసే ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసంగా లేదు. ఎందుకంటే యెషయా గ్రంథంలో కూడాను అదే రాశారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినములను మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైనవి చేయించుదురు, మీరు కలహం ఆడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అటు ఉపవాసము నాకు అనుకూలమా అని దేవాతి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. మనం ఉండే ఉపవాసము ఇది నిజమైన ఉపవాసం కాదు. ఉపవాసం అంటే ఆ రోజుల్లో అపోస్తలులు, పాత నిబంధన కాలంలో గొప్ప గొప్ప భక్తులు ఉపవాసం ఉన్నారు. మోషే గారు సినాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దినాలు దేవాతి దేవునితో ముఖాముఖిగా ఉండి ఉపవాసం ఉండి ఆయనతో మాట్లాడుతూ ప్రార్థనలో ఉండిపోయాడు. అది ఉపవాసం అంటే. మనం చేసే ఉపవాసం ఇటువంటి ఉపవాసం అన్నమాట. మనం ఉపవాసం ఉంటాం, గుద్దులాడుకుంటాం, దెబ్బలాడుకుంటాం. మనం ఉపవాసం ఉంటాం, వ్యాపారం చేసుకుంటాం, కొబ్బరికాయ వ్యాపారం. మనం ఉపవాసం ఉంటాం, ఉద్యోగం చేసుకుంటాం. మనం ఉపవాసం ఉంటాం, పనికి వెళ్తాం. ఉపవాసం అంటే ప్రతిదీ మనం అన్నీ విడిచిపెట్టి దేవుని మందిరంలో ఉదయం నుంచి రాత్రికాలం వరకు ప్రార్థన చేస్తూ ఆయనతో అంటగట్టుబడి ఉండడమే ఉపవాసం. అప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన శిష్యుల్లోనే చాలామంది ఆయనతో తిరిగిన వాళ్ళే దయ్యాలని వెళ్ళగొట్టలేకపోతే యేసయ్య చెప్పారు, ఏమని, ఉపవాస ప్రార్థన వల్లనే ఇవి సాధ్యం కానీ మామూలుగా అయితే అవ్వమన్నాడు.
ఏ కార్యమైనా సరే ఉపవాస ప్రార్థన ద్వారాగా, ఎటువంటి బంధకాలమైనా సరే ఉపవాస ప్రార్థన ద్వారాగా విడిపించబడతాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు గ్రంథంలో కూడా అక్కడ ప్రజలందరూ నశించిపోతారు దేవుడు కల్పించుకోకపోతే, దేవుడు వారిని దర్శించకపోతే, అహశ్వేరాశు రాజుని, ఆ మనుషుని కరిగించకపోతే అక్కడ ఉన్న యూదులందరూ నశించిపోవాల్సిన సమయంలో దేవాతి దేవుడు మొర్దెకైని లేపాడు, ఎస్తేరుని లేపాడు. వారు ఉపవాసం ఉండి గోనె పట్ట ధరించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈ ఉపవాస దినం ప్రకటించుకొని మన అందరి కోసం కూడా ప్రార్థన చేయమని దేవాతి దేవుడు మనల్ని అందరినీ పురుగొలుపుతున్నాడు. మన కోసం కాదు కానీ మన పొరుగు వారి కోసం, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన చుట్టుపక్కల వారి కోసం కూడాను మనం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఆ రోజు అలాగ చేయబట్టి నినివే పట్టణం రక్షింపబడింది. అలా చేయబట్టి ఆనాడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న యూదులు ఎస్తేరు ద్వారా, మొర్దెకై ద్వారా ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు విడుదల కలిగింది. ఆయనే నిజమైన దేవుడని ప్రకటించబడింది. రాజశాస్త్రం ముద్రించబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం చేసే ఉపవాసం ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. కానీ మనం చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉంటుందంటే మనకి అనుకూలంగా మలుచుకొని మనం ఉపవాసం ఉంటాం. కాబట్టి ఆయన ఏమన్నారంటే, ఇది తగినైన ఉపవాసమేనా, అది అనుకూలమైనా, నాకు ఈ ఉపవాసం నాకు అనుకూలమైన ఉపవాసం కాదని దేవత దేవుడు అంటున్నారు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మనం నమ్మకంగా చేస్తే ఉపవాసం చెయ్యాలి. నేను ఉపవాసం లేను, దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు ఖచ్చితంగా. చేసేది నామకార్థంగా చేయకూడదు, చేస్తే పరిపూర్ణంగా చెయ్యాలి. నామకార్థంగా ఉంటే ఏం చేస్తాడైనా, అయితే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే ఏమవుతుంది? ఉమ్ము వేస్తాడు. ఉమ్ము వేయించుకోవడానికి కాదు కదా మనం వచ్చింది. మనం రక్షింపబడ్డాం. మనం ఒక అగ్నిలో మణుచు అనేకుల్ని మండించేవారుగా మనం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో మనం అద్భుత కార్యాలు మనం చూడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును. అలాగే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుందాం. దానియేలు గారు ప్రార్థన చేస్తే సింహాల నుంచి విడిపించబడ్డారు. కానీ అద్భుతకరంగా అక్కడ అనుకోకుండా ఒక చిన్న సంఘటన జరిగింది. 6వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. అంతట రాజు తన నగరమునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయకుండా అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు శీఘ్రమని లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయాను. అంతలో అతడు గుహ దగ్గరకు రాగానే కంఠస్వరముతో దుఃఖస్వరముతో దానియేలు పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతను అడిగాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అనుకోని రీతిగా దేవాతి దేవుడు ఈ రాజును లేవనెత్తాడు. దానియేలు సింహభూమిలో పడేయించింది రాజు కాదు, కానీ ఆయన మనస్ఫూర్తిగా చేయలేదు, కానీ ఆయన వెనకాల ఉన్నవాడు చేయించాడు. కానీ ఆ రాజుగారు ఏం చేశాడంటే తన కోసం రాత్రంతా తెలియకుండా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దానియేలు దేవుడా, దానియేలు దేవుడా, దానియేలు రక్షించు. రాత్రంతా ఆయనకి నిద్ర పట్ల ఏమి తినలేదు. ఆయన ప్రతిదినం ఆయన పని విధానం ఏంటంటే సాయంత్రం 6 గంటల కాడ నుంచి రాజు దగ్గరికి నాట్యం ఆడుచు
చాలా ఆనందంగా ఆర్భాటంతో అక్కడ గానాలతో పాటలతో ఆయన ఆహ్లాదపరచడం జనమంతా జరిగే ప్రక్రియను అంతా ఆపేశాడు. అక్కడ ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన మొదలుపెట్టాడు. ఏమని? దానియేలు దేవుడా దానియేలు రక్షించు, దానియేలు దేవుడా దానియేలు దేవుడా దానియేలు రక్షించని రాత్రంతా ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. అనుకోకుండా జరిగిన ప్రార్థన. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థన, ఈ రాజు ప్రార్థన కూడా దానియేలు రక్షించగలిగింది. దేవునామానికి స్తోత్రం. ఆ రాజ్యం అంతా కూడాను రక్షింపబడింది. శాసనాలు మార్చడానికి పునాది వేయబడింది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. రాజు ప్రార్థన చేశాడు రాత్రంతా దానియేలు కోసం, ఉపవాసం ప్రార్థన చేశాడు. దేవుడు అంటే ఎవరో నిజంగా రుచి చూడకుండా ఎరగని ఆ రాజు ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దానియేలు ప్రార్థన తోడైంది, ఈ రాజు ప్రార్థన తోడయ్యి దేవుడు అద్భుత కార్యంగా సింహాల నోటిని మోయించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం కూడాను నిజమైన భక్తి జీవితం జీవిస్తూ నిజమైన ఉపవాసం చేస్తే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. మనలో ఎటువంటి కల్మషం కూడాను ఉండకూడదు. మనలో శరీరానుసారమైన మనసు ఉండకూడదు. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉపవాసం ఉంటే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. శరీరానుసారమైన మనసు అంటే అదే సగం ఉపవాసం, సగం తిని, అంటే ఉదయం టిఫిన్ తిని, మధ్యాహ్నం టిఫిన్ తిని, రాత్రి టిఫిన్ తిని ఉపవాసం చేయడం అన్నమాట. శరీరానుసారమైన మనసు కలిగిన ఉపవాసం. ఆత్మానుసారమైన ఉపవాసం ఏంటంటే ఉదయకాలమే లేచి తలంటుకుని స్నానం చేసి పొద్దున్నే మోకాళ్ళు వేసి ఏంటి మంచినీళ్ళు తాగి సాయంత్రం వరకు కూడా సూర్యాస్తమయం అయ్యే వరకు కూడా ఉండి అప్పుడు ఏదన్నా అల్పాహారం తిని అది ఉపవాసం. కానీ మనం చేసేది ఏంటంటే హోటల్లో వినపట్టు, పొద్దున రిలాక్స్లో మధ్యాహ్నం ఒక వినపట్టు, రాత్రికి ఒక వినపట్టు తిని దేవానికి స్తోత్రం అంటాం. ఇటువంటి ఉపవాసం తగునా అని దేవాతి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అటువంటి ఉపవాసం కాదు. నిజమైన ఉపవాసంతో ఆయన అడిగితే ద్వారాలు తెరవబడతాయి. దేవుని నామానికి స్తోత్రం. అన్నా కూడా అదే విధంగా తెలియకుండానే ఉపవాసం చేసి కన్నీటితో ఉపవాసం చేస్తూ దేవుడి సన్నిధిలో ఉండిపోయి ప్రార్థన చేస్తుండగా దేవుడు అద్భుత కార్యం చేశాడు. గర్భపాలను తెరిచాడు. అనుకోకుండానే చేసిన ఉపవాసం ఇది. అనుకోకుండా ఇక దేవుడి సన్నిధిలో ఉండిపోయింది. అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు అలా ఉండిపోయి ఏడుస్తూ ఎలాగైతే యాకోబు ఆశీర్వాదం కోసం దేవుడితో కొన్ని పెనుగులాడాడు, దేవుడు ఆశీర్వదించేదాకా నేను వదలని ఎలాగైతే పట్టుకున్నాడో అన్నా కూడా అదే విధంగా దేవుడి సన్నిధిలో ఉండి అనుకోకుండానే ఉపవాసం చేస్తూ గొప్ప వరం పొందుకుంది. దేవునామానికి స్తోత్రం కలుగుగా. నువ్వు నేను కూడాను అలాంటి అనుభవంలోకి నడవాలి. దేవునామానికి స్తోత్రం. నశించిన దానిని వెతికి రక్షించడానికే దేవుడు వచ్చాడు. అందుకే ఈ ఉపవాస కొడుకులు ఏర్పాటు చేస్తారు. మనల్ని ఉద్యోగపరచడానికి, మన ద్వారా అనేకులను ఉజ్జీవింప చేయడానికి ఈ ఉపవాస కొడుకులు దేవాతి దేవుడే ఏర్పాటు చేస్తారు. అనేకమైన బంధకాల నుంచి విడిపించడానికి ఈ ఉపవాస కోడికలు మనకు తోడేంటాం. మనకి ఈ అనుభవం మనం చూసాం. ఎందుకంటే మన మీటింగ్స్ పెట్టడం కోసం మనం 40 రోజులు ఉపవాసం అనుకున్నది 60 రోజులు 65 రోజులు కూడా ఉపవాసం చేసి మనం ఎంత అద్భుతకరమైన రీతిగా మనం మీటింగ్ జరిగిందో చూసాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అటువంటిది. దేవుని నామానికి స్తోత్రం. ఈ శరీరానుసారమైన మనసు మనం తొలగించుకోవాలి. అక్కడ జక్కయ్య కూడాను శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నప్పుడు పాపిగా ఉండిపోయాడు. ఎప్పుడైతే ఆత్మానుసారమైన మనుష్యుడిగా మారాడో యేసయ్య గృహంలోకి వచ్చాక, యేసయ్య జక్కయ్య గృహంలోకి వచ్చాక ఎప్పుడైతే శరీరానుసారమైన మనసు కలిగి ఉన్న జక్కయ్య ఆత్మానుసారమైన మనిషిగా మారిపోయాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ముందు ఆయన ఇంట్లోకి రాగానే ఆయనకి మంచి చెట్లేదు చూడట్లేదు, కానీ ఈయన చేసిన పాపాల గురించి ఆలోచిస్తున్నాడు అటు ఇటు తిరిగి. యేసయ్య ఏమన్నాడు? జక్కయ్య, ఈరోజు నేను మీ ఇంట్లో రావాల్సి ఉన్నది అన్నాడు.
ఎవరు ఏసయ్యే డైరెక్ట్గా ఇంటికి వస్తానంటే మనం ఏం చేస్తాం, అడావిడి చేస్తాం, మామూలు చేయం. బ్యాండ్ మేళం పెట్టి తివాచీలు వేసి పాత బస్ స్టాండ్ నుంచి ఏంటి మన ఇంటి దాకా తివాచీలు వేసి ఏసై వస్తున్నాడని చెప్పి మనం కంగారు పడి ఏది చేస్తాం. కానీ జక్కి అలా చేయలే. ఏం చేశాడంటే, నేను ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాను, ఇరిమియా గారి దగ్గర 500 వేసి వడ్డీ తీసుకున్నాను. ఇంకెవరి దగ్గర రిసాక్ గారి దగ్గర 1000 రూపాయలు వేసి వడ్డీ తీసుకున్నాను. ఇలాగ ఝాన్సీ గారి దగ్గర, డింపుల్ దగ్గర, ఇవన్నీ ఈయన అటు ఇటు తిరిగి లెక్కలు వేసుకుంటున్నాడు. ముందు ఇచ్చేయాలి. ఏంటంటే ఈయన వస్తే మళ్ళీ పాపం ఉండకూడదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈయన మన ఇంట్లోకి వచ్చాడంటే మన ఇంట్లో పాపం ఉండకూడదు, మన హృదయంలో పాపం ఉండకూడదని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన జక్కయ్య. ఎప్పుడైతే ఈయన వచ్చినా సరే ఈయన పట్టించుకోకుండా ఆ డబ్బులను తీసి ఎవరికి ఎంత వాళ్ళు మొత్తం డబ్బులు వేసి ఇచ్చేస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. 1500 వడ్డీ తీసుకున్న ఆయన 1000 తీసుకున్న ఆయన 4000 ఇచ్చేస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈ శరీరానుసారమైన మనసు ఇచ్చిపెట్టేశాడు, ఆత్మానుసారమైన మనసు కలిగాడు. మొత్తం అంతా పాపం హృదయంలోంది, కుటుంబంలోంది, గృహంలోంది మొత్తం తొలగించుకొని అప్పుడు ఏసై దగ్గర కూర్చున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అప్పుడు అన్నాడు, ఇతను కూడాను అబ్రహాము కుమారుడే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నదని చెప్పి దేవత దేవుడే స్వయంగా చెప్తున్నాడు. శరీరానుసారమైన మనసును కలిగి ఉపవాసం చేస్తే అది నాకు అనుకూలం కాదని దేవత దేవుడు ఈ దినవంత మాట్లాడుతున్నాడు. మనం శ్రద్ధ కలిగి మనస్సు కలిగి నిజముగా ఉపవాసం చేస్తే దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన అందరినీ కూడి పెద్దలని అందరినీ సంఘంలో నిలబెట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రకటన చేసి ఉపవాసం చేయమని అనేకమైన చోట్ల రాసింది. కానీ ఒక్కటి చూద్దాం. నెహెమ్యా గ్రంథంలో పాడైపోయిన పట్టణం కోసం 1వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి 2 దినములు కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట జ్ఞాపన చేసి తిని. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమైందంటే యెరూషలేము ప్రాకారాలకు కూలిపోయి, యెరూషలేములో అనేకులు బందీలుగా వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. యెరూషలేము ప్రాకారాలు పాడైపోయి అనేకులు బందీలుగా తీసుకెళ్ళిపోయారని చెప్పి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న నెహెమ్యా గారికి తెలిసిందే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఆత్మానుసారమైన మనిషి. ఈయన ఏమో ఆలోచించాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం ఉండి కొన్ని దినాలు ప్రార్థన చేయగా అక్కడ దేవుడు ద్వారాలు తెరిచి ఆ పాడైపోయిన పట్టణాన్ని కట్టడానికి కావలసిన ప్రతిదీ కూడా సమకూర్చి యెరూషలేము ప్రాకారాలు పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి రాజు శాసనంతో వెళ్ళాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న ఉద్యోగం చేసే వ్యక్తి, ఒక రాజుకి గిన్నె అందించే వ్యక్తి, ఒక రాజుకి జ్యూస్ అందించే వ్యక్తి నెహెమ్యా గారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక ప్రవక్తల గ్రంథంలోకి ఎక్కగలిగాడు. ఎందుకంటే ఆయన ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నాడు. శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే ఏం చేస్తాడంటే ఆయన ఆ రాజు దగ్గర ఏదో రకంగా మంచి చేసుకొని తన సొంత లాభం కోసం గృహాలు కట్టించుకొని తన భోగం కోసం ధనాన్ని దాచుకునేవాడు. కానీ ఆయన అలా చేయలే. నా ప్రజలు పాడైపోతున్నారు, నా వాళ్ళందరూ నశించిపోయి ఆ సాతానుగాడి బంధకాల్లో చిక్కబడిపోతున్నారని ఆయన తలంచి ఉపవాసం ఉండి కొన్ని దినాలు ప్రార్థన చేయగా దేవుడు ద్వారాలు తెరిచి రాజు కొందరు మనుషులను ఇచ్చి పంపించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీకు కావాల్సింది అడవికి వెళ్ళి ఏం కావాలంటే అది తీసుకెళ్ళమని ఆజ్ఞాపించాడు. దేవుని నామానికి స్తోత్రం. అక్కడ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సాతానుగాడు ఒప్పుకోడు కదా. నువ్వు దేవుడి పని చేస్తానంటే సాతానుగాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అలాంటిది ఉపవాస శక్తితో ఆయన ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి
దోహదపడి ముందుకెళ్ళి దాన్ని పూర్తి చేశాడు. అనేకులు బంధకాల్లో ఉన్న వాళ్ళు కూడాను విడిపించాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన నెహమ్యా ప్రవక్తగా ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కగలిగాడు. అటువంటి ధన్యత మనం కూడా పొందుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతసేపు మన గురించి మనం ఆలోచించకుండా నశించిపోయిన దాన్ని ఎలాగైతే దేవాతి దేవుడు వెతికి రక్షించడానికి వచ్చాడో, ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా మనకు అప్పచెప్పిన పని అదే. కాబట్టి మనం ఆ పనిలో ముందుకు అడుగులు వేయాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడాను నామకార్థమైన భక్తి చేస్తున్నామని నాకు అనిపిస్తుంది అంతే. నేనైతే భక్తుని కాదు, నేనైతే పరిపూర్ణమైన భక్తి చేయట్లా. వాక్యం 2 అంచులు గల ఖడ్గం కదా, నాకు కూడా తగులుద్ది కదా. మనం పరిపూర్ణమైన భక్తి చేయట్లా, మనం సువార్త చేయట్లా. క్రైస్తవులు అని చెప్తున్నాం కానీ సువార్త చేయట్లా. ఎవరికి మానేసాం. చాలా చేసేవాళ్ళం, మానేసాం. ఆయన ఒక్కళ్ళే చేయలేరు కదా, ఒక్కళ్ళే చేయగలరా? సంఘం అంటే ఏంటి? శరీరం కదా. మరి ప్రతి ఒక్క అవయవం పని చేయాలి కదా. ఈ చేతికి సంబంధం లేకుండా ఈ చెయ్యి నువ్వు చేసుకుంటే ఎలా చేస్తుంది? చప్పట్లు కొట్టాలంటే 2 చేతులతో కలిపి కొట్టాలి. కానీ ఒక చెయ్యి గోడ కొడితే శబ్దం ఎలా వస్తుంది? అవదు కదా. మనందరం కూడాను శరీరానుసారమైన మనస్సే కలిగి ఉన్నాం, ఆత్మానుసారమైన మనసు కలిగి లేవు. ఉంటే ఇంకా అద్భుత కార్యాలు చేస్తాం. చిన్న భక్తి జీవితాలు జీవిస్తూనే దేవుడు అద్భుత కార్యాలు మన ద్వారా జరిగిస్తున్నాడే. అనేకమైన సాక్ష్యాలు మన ద్వారా, మన సంఘం ద్వారా వింటున్నామే. చిన్న భక్తి మనం చేసేది. స్వల్పమైన భక్తి చేస్తేనే అద్భుత కార్యాలు చేస్తున్నాడే దేవాతి దేవుడు. ఈ ఉపవాసం ఉండి నెహమ్యా గారిలాగా మనం కూడాను నిజముగా ఆయనకు మొరపెట్టి ఈ శరీర సంబంధమైన ఆలోచనలు కాకుండా ఆత్మ సంబంధముగా ఆలోచిస్తూ ఉంటే ఎంత అద్భుత కార్యాలు చేస్తాడో. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఆ కన్నీటి ప్రార్థన ఉపవాసం ఉండి చేయబట్టే ఇంకను మనలాంటి వాళ్ళు అందరం కూడాను ఉన్నామేమో అనిపిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. వెళ్ళిపోయిన సేవకులు కానీ ఉన్నవాళ్ళే కానీ గొప్ప సేవకులందరూ కూడాను ఎంతో కన్నీటితోటి భారము కలిగి ప్రార్థించబట్టే కదా మనం ఇంకా ఉన్నాం, మనం ఇంకా బలంగా నిలబడి ఉన్నాం. ఒక పునాది వేసి వెళ్ళిపోయారండి. వాళ్ళు సైకిల్ మీద, కాలి నడక మీద, ఎడ్ల బళ్ళ మీద సువార్త చెప్పడానికి వెళ్ళిన సేవకులు ఎంతమంది, ఎన్ని యూట్యూబ్లో ఎంతమందిని వెళ్ళలేదు మనం. కానీ మనకు అన్నీ కూడాను అనుకూలంగా ఉండి కూడాను మనం చేయలేకపోతాం. అదే మనం శరీరానుసారమైన ఆలోచన కలిగి ఉన్నాం. శరీరానుసారమైన మనసు మరణం, అది నరకాన్ని తీసుకెళ్తుంది. అది 80% చేసి మనం 20%లో మనం పోగొట్టుకుంటున్నాం ఆయన ఇచ్చే మహిమను. మనం చేసే భక్తి పరిపూర్ణమైన భక్తి చేయాలని దేవాతి దేవుడు ఈ దినమందు మాట్లాడుతున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడాను శరీరములాగా ఒక మనిషికి ఏదైతే ఈ శరీరం పనిచేయడానికి అవసరమై ఉన్నాయి, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఏ విధంగా ఉన్నాయో సంఘం కూడా అదే రీతిగా ఏక మనసు కలిగి ప్రతి విషయంలో కూడాను ముందుకు అడుగు వేస్తే గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 100 కేజీలు బస్తా ఒక్కళ్ళు మొయ్యాలంటే ఇబ్బంది. మనమందరం మోస్తే ఎక్కడ పడద్దు 100 కేజీలు బస్తా? ఇక్కడ నుంచి ఎత్తే పాద బస్ స్టాండ్ పడితే మనం అందరం ఎత్తే. దేవుని నామానికి స్తోత్రం. అదే ఇప్పుడు 20 గారు ఒకళ్ళు ఏమని చూద్దాం, పైకి కూడా లేకదు కదా. సహోదరుల ఐక్యత అంటే అదే. కలిసి మెలిసి ఉంటే ఏదైనా చేయగలం. దేవుని నామానికి స్తోత్రం. కలిసి మెలిసి చెయ్యం. అదే ఇప్పుడు మన ఉపవాసం కూడా చేసేది దేనికోసం? దేవుడి కోసమా? దేవుడి కోసం చేస్తామా? పెళ్లి కోసం ఉపవాసం చేస్తాం, పిల్లల కోసం ఉపవాసం చేస్తాం, అప్పులు తీరిపోవాలి ఉపవాసం చేస్తాం, చదువులు బాగా చదవాలని ఉపవాసాలు చేస్తాం, ఏంటి మంచి కాలేజీలో సీట్ రావాలని ఉపవాసం చేస్తాం, మార్కులు బాగా రావాలని ఉపవాసం చేస్తాం, ఇల్లు కట్టుకోవాలని ఉపవాసం చేస్తాం. ఇయే కదా ఉపవాసం. ఆయన అయ్యా చేయమంది ఉపవాసం. ఈ రకమైన ఉపవాసం ఆయనకు అనుకూలం కాదు. అసలు ఆ ఉపవాసం ఆయన పెట్టిందే దేనికోసం? ఆయన తీసుకొచ్చింది
ఆయనతో కనెక్ట్ అవ్వాలని అంతే. ఆయన మనల్ని విడిచి ఉండలేక ఏదో రకంగా మాట్లాడాలని మనతోటి ఈ ఉపవాసం పెట్టు, ఆ ఉపవాసం పెట్టు అన్నాడు ఆయన. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ నినివే పట్టణస్తులు నశించిపోతే ఆయనకి ఎందుకు ఏమైనా అవుద్ది? ఆయనకి నినివే పట్టణస్తులు ఒకళ్ళు నశించిపోతే, నువ్వు నేను నశించిపోతే ఆయనకి ఏమైనా పట్టుద్దా? కానీ ఆయన అది కాదు కదా, ఆయనకి ఏదో రకంగా నిన్ను నన్ను ఆయన కలుసుకోవాలి, ఏదో రకంగా నిన్ను నన్ను ఆయన కలుసుకోవాలి, మనతో మాట్లాడాలి, మనతో కలిసిమెలిసి నడవాలి. ఆ రోజు హరోకుతో నడిచినట్టు నడవాలని ఆయన ఆశ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు అబ్రహాముతో మాట్లాడినట్టు మాట్లాడాలని ఆయనకు ఆశ. ఆనాడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాలని, నీతో నాతో మాట్లాడాలని ఆయన ఆశ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దానికే ఉపవాసం అనే వంక పెట్టి ఆయన మనతో మాట్లాడడానికి ఏర్పాటు చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనం ప్రేమిస్తున్నాడు కనుకే ఈ ఉపవాస కూడుకలని ఏర్పాటు చేస్తాడు, మనతో మాట్లాడాలని. ఆయన మనతో మాట్లాడడానికి ఆయనకి పిచ్చి. మనమే దూరంగా పారిపోతూ ఉంటాం ఏదో పని భారం పెట్టుకొని, కానీ ఆయనతో మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఆయన పరుగులెడుతూ వస్తూ ఉంటాడు. ఏదో ఒక ప్రార్థన పెడదాం, నా బిడ్డలంతా మాట్లాడుకోవచ్చు, ఏదో ఒక ఉపవాస కూడిక పెడదాం, ఏదో ఒక జీవ కూడిక పెడదాం, ఏదో ఒక యవ్వనస్తుల కూడిక పెడదాం, నా బిడ్డలతో నేను మాట్లాడొచ్చు కదా అని ఆశ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన ఉపవాసం ఉండండి, మాట్లాడుకున్నాం, రండి 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 అని, నశించిపోకుండా ఉండాలని. ఎంతసేపు ఆయనతో కనెక్ట్ అయింటే మన లోకానుసారమైన ఆలోచన కలిగి ఉండం, శరీరానుసారమైన ఆలోచన కలిగి ఉండమని ఆయన ఆశ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన ఉపవాస కూడిక అంటారు, ఉద్యోగ కూడిక అంటారు, రకం కూడిక అంటారు. ఏదో ఒక కూడిక, ఆదివారం నా సన్నిధికి రండి, అటు ఇటు తిరగొద్దు అంటాడు. 99 గొర్రెలు ఉండగా ఒక దాన్ని నశించిపోయిన దానికోసం పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒకటి కూడా నశించిపోకూడదనే కదా ఈ 99 ఏమనుకుంటాయి? చూసావా, పనికిరాని దానికోసం వెళ్ళాడు ఈయన, ఈ పాడైపోయిన దానికోసం వెళ్ళాడు అనుకుంటాడు. 99 అయ్యే కదా అనుకునేది. ఒక్కటి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి కోరికలు బలపరచడానికి, ఉజ్జయం చేయడానికి. నేను మన వాక్యం చెప్పిన కానించి అప్పుడు దాకా నా మీద ద్వేషంతో, విషయం కప్పుతూ చాలామంది ఉంటే, చాలా కోపంతో, నేను చాలా ఉద్రేకంతో ఉన్నా, చాలా భయంకరమైన కత్తించుకుని పొడిచేద్దాం అన్నంత ఉద్రేకంతో ఉన్నా. ఆ రోజు అయ్యగారు లేరు, వాక్యం చెప్పమన్నారు. వాక్యం చెప్పిన రోజు కానించి ఆడొచ్చి నన్ను పచ్చి బూతులు తిట్టాడు. మన వచ్చి తప్పురా అన్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కాదు. దేవుడు అందుకే నిలబెట్టాడు అనిపించింది నాకు ఆ రోజు. ఆ రోజు నుంచి చాలా తేలిగ్గా ఉంది. ఇక్కడ నుంచి నిలబడడానికి నాకు అర్హత లేదు ప్రభా, నేను ప్రార్థన చేసుకుంటున్నా. నేను మొన్న చదివాను అదే వాక్యం, యెషయా గ్రంథం 6:5 వచనం. ఈరోజు కూడా చదివాను. ఇక్కడ నుంచి నేను మాట్లాడడానికి నేను అర్హుని కాదు ప్రభా, అన్ఫిట్. నేను చూపులో, మాటలో, తలంపులో నాలో పరిశుద్ధత లేదంటే నిన్ను కాల్చి నేను పరిశుద్ధ పరుస్తాను, వెళ్ళి నిలబడరా అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన నిలబడినప్పుడు ఆయన హృదయానికి నెమ్మదినిస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం. ఆ రోజు నుంచి నాకు హృదయంలో నెమ్మది వచ్చింది. కోపంతో రగిలిపోయి నాకు ఆ కారు చిచ్చు ఆ దోత వచ్చి కాల్చి నన్ను శుద్ధీకరించి హృదయాన్ని నెమ్మదించింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవత దేవుడు మనతో మాట్లాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మనతో మాట్లాడడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఆలోచనలు. ఏదో ఒకటి చేయాలి నా బిడ్డలకి, ఏదో ఒకటి ఇవ్వాలి నా బిడ్డలకి, ఏదైనా గొప్పగా ఇవ్వాలని ఎంతసేపు ఆయన మన గురించే ఆలోచిస్తానే ఉంటాడు. కానీ మనం మాత్రం ఆలోచించం. మన ఎదురుగుండానే ఉంటుంది. ఆయన మూట ఇక్కడే పెడతాడు, కానీ మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాం. మూట ఇక్కడే ఉంటుంది, ఎదురుకుండానే పెడతాడు, మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాం. మూట తీసుకోం అంటే మన సొంత ఆలోచనతో వెళ్తాం. మనం సున్నా. ఎందుకంటే వెళ్ళాం కదా, సొంత ఆలోచనతో డబ్బులు సంపాదించి ఈ సంచిలో వేసుకుంటూ ఉంటాను. నేను ఈ సంచిలో వేసుకుంటూ ఉంటా. సైడ్ సంచి ఉంటుంది కదా, నా సొంత ఆలోచనతో నేను ఈ సంచిలో వేసుకుంటానే ఉంటా. ఈ సంచి నిండుతుందేమో అనుకుంటాం, కానీ సంచికి బెజ్జి ఉంటుంది, కారిపోతూ ఉంటాయి. అరే బాబు, నేను డబ్బులు సంపాదిస్తున్నాను, డబ్బులు ఏమవుతున్నాయో అర్థం కావట్లేదు. అరే బాబు, నీ సొంత ఆలోచనతో సంపాదించిన సంపాదన
చిల్లు సంచులు వేసినట్టుంటుంది అబ్బాయి అంటాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీద భారం వేయాలి. ప్రతిదీ కూడా ఆయన మీద భారం వేసి శరీరానుసారమైన మనసును విడిచి ఆత్మానుసారమైన మనసు కలిగి జీవిస్తూ నిజముగా ఉపవాసం ఉండి చేస్తే ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగల సర్వశక్తి గల దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చాలా సమయం లేదు కాబట్టి దేవుడు ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ ఆశ సమయం లేదు కాబట్టి ఈ వాక్యం ఎంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి ప్రత్యేకమైన వందనాలు, అయ్యగారికి వందనాలు. దేవుని నామానికి స్తోత్రం.